ఉపమానాలలోని ఉపదేశాలు అను ఈ శీర్షికలో భాగంగా ఈరోజు మరొక ఉపమానాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఇది మన చెవులలో అనేక మారులు వినపడి ఉండవచ్చు. అదే లూకా సువార్త 6వ అధ్యాయము 46 నుంచి 49 వచనం వరకు. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవరి పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపు లేకపోయాను. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలి ఉండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. చదువుకున్న ఈ 4 వచనాలలో ఈ 46వ వచనంలోని మొదటి మాటే నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక అన్నది. చూడండి, అక్కడ అంటే దేవుడు చెప్పిన మాటలను మనిషి ఖచ్చితంగా చేయాలి అన్న సందేశం అక్కడ ఉంది. అక్కడ నేను చెయ్యను అని నిర్ణయించుకుంటే దాని పర్యవసానం, దాని రిజల్ట్ చాలా భయంకరంగా ఉంటుంది అనే దాని గురించి ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఏ ఇల్లైనా బండ మీద కట్టుకుంటే బలంగా ఉంటుంది, ఇసుక మీద ఇల్లు కడితే అది కూలిపోతుంది. అది సర్వసాధారణమైన సందేశం, అందరికీ తెలిసిండేది. అది ఇసుక మీద ఇల్లు ఎవరైనా కట్టగలరు. చిన్నపిల్లలు ఇసుకలో కూర్చొని ఆడుకుంటా అంటారు. ఒక టవర్ నిర్మిస్తుంటాడు చిన్నపిల్లోడు. మనం కూడా ఇసుకలో ఆడుకొని పైకి పెద్దగైనటువంటి వారమే మనం కూడా. ఎంతసేపు ఉంటుంది చెప్పండి ఇసుక కుప్ప మీద మనం కూర్చొని దాన్ని నిర్మించిన తర్వాత? ఇది నచ్చలేదని మనమే ఒక వ్రేల్తో దాన్ని అలా అంటే మళ్ళీ పడిపోతుంది. అలా చిన్ననాటి నుండే ఇసుక మీద కట్టుకునే ఇంటిని సులభంగా కూల్చివేయచ్చు అనే మాటతో పాటుగా ఇసుక మీద నిర్మించుకునేది ఏది కూడా అంత బలంగా ఉండదు. బండ మీద నిర్మించుకున్నదే బలంగా ఉంటుంది అన్న సందేశం అందులో దాగి ఉంది. ఇందులో కొత్తదనం ఏముంది, తెలుసుకోవాల్సింది ఏముంది అని మనకు అనిపించవచ్చు. అయితే దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు మనకేమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. మనమంతా ఆయన వారం, ఆయన బిడ్డలం. 100వ కీర్తన 3వ వచనం చూద్దాం. యేసు ప్రభు ఒక విషయం గురించి మాట్లాడుతున్నాడు అని అంటే అందులో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. దేవుని మనసును మనం అర్థం చేసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయని మనసు పెట్టి జాగ్రత్తగా వినాల్సిన అవసరం మనందరి మీద ఉంది. దీనికంటే ముందు దేవుడు చెప్పే మాటలను వినాలన్న ఆసక్తి చాలామందికి ఉండదు. దేవుని గురించిన విషయాలను మాట్లాడుతుంటే చెవి పక్కన పెట్టేసి అలా ముఖం తిప్పేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు సమాజంలో మనకు కనబడతారు. నిజమైన దేవుడైన యేసు ప్రభువుని గురించిన మాటలు ఎవరికైనా ప్రకటిస్తే కొందరు తిరగబడేవారు ఉంటారు మన మీదికి. మరికొందరు ఇంకా ఇతని మాటలు మళ్ళీ అవే చెప్తున్నాడు, చెప్పిండేది చెప్తున్నాడు అని ముఖం తిప్పుకొని అట్లా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, ఏమనలేక. 2 గ్రూపులు చెప్పాను. తిరగబడేవారు కొందరు,
ఇంకొకరు ఏమనుకుంటారో అని పైకి అలా వినపడుతుండగా ఏదో పరున్నట్లుగా దాటేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు మరికొందరు. ఇక మూడో కేటగిరీ ఉంటుంది. దేవుని మాటలు వినపడుతున్నాయి, చెప్తున్నారు కనుక ఏదో విందాం కొద్దిసేపు. చెప్పేది వినకపోతే ఈయన ఎక్కడ బాధపడతాడో అని ఎంతసేపు చెప్పినా వింటారు. ఎందుకు? వింటున్న మాటలు దేవునితో బాంధవ్యం ఏర్పాటు చేసుకోవడానికి కాదు, చెబుతున్న వ్యక్తితో పరిచయం పెట్టుకోవడానికి. ఇతను నన్ను మంచివాడు అనాలనంటే ఇతను ఏం చెప్పినా కూడా నేను తల ఊపాలి. అంటే ఈ వ్యక్తిని పోగొట్టుకోకుండా ఉండడానికి ఆ వ్యక్తి చెబుతున్న మాటలు విని గైకొనేవారుగా నటించేవారు కనబడుతుంటారు. ఇది మూడవ కేటగిరీ. ఇక 4, విన్న మాటలు ఈ మనిషి చెబుతున్న మాటలు కాదు, దేవుడే నాతో మాట్లాడుతున్న మాటలు గనుక నేను దేవుడు చెప్పినట్లుగా విని నడుచుకోవాలి అనేది 4వ కేటగిరీ ఉంటుంది. ఈ 4గింటిలో ఏది మంచిది చెప్పండి? తిరగబడ్డం మంచిదా, లేకపోతే ముఖం తిప్పేసుకొని వెళ్ళిపోవడం మంచిదా? ఇక 3, వింటున్నట్లు నటించుచు మనుషుల మెప్పు కొరకు ఒక మనిషి చేత మెప్పు పొందుకోవడానికి వింటూ పోయేవారు మరికొందరు. ఈ 3 జాబితాలలో మనం ఉండకూడదని దేవుడు సెలవిస్తూ ఆయన మాటలు విని గైకుంటేనే భవిష్యత్తు. ఇప్పుడు 100వ కీర్తన తీసిపెట్టాము, ఇంకా వచనం చెప్పలేదు. ఇప్పుడు వచనం చూద్దాం. 3వ వచనం చూద్దాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుటి, ఆయనే మనలను పుట్టించెను, మనలను మనమే సృజించుకొనలేదు. ఆయనే మనలను పుట్టించెను. మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. 100వ కీర్తన 3వ వచనంలో వింటున్నాం, మనం అనుకొనగా వచ్చిన వారం కాం. మనం దేవుడు మనల్ని పుట్టించాడు అని అంటే దేవునికి మనిషికి ఉన్న సంబంధం ఏంటది? తండ్రి బిడ్డల సంబంధం. దేవుడిని అందుకే గాడ్ ద ఫాదర్ అని పిలుస్తాం. మనం గాడ్ ద ఫాదర్ అని పిలుస్తాం. ఫాదర్ అని అంటే చర్చిలో పరిచర్య చేసే వాళ్ళని కూడా అప్పుడప్పుడు ఫాదర్ అని పిలుస్తుంటాం. వాక్యం చేత ఎవరన్నా ఒక వ్యక్తిని నడిపిస్తే భూమి మీద ఉన్నాము కనుక నాకు తండ్రి లాంటి వాడండి అనే పేరుతో పిలుస్తాం. ఈ శరీరానికి జన్మనిచ్చిన తండ్రి ఈ భూమి మీద వాక్యము చేత దేవునిలోనికి ఎవరైతే నడిపిస్తారో ఆ వ్యక్తిని కూడా పౌలు గారు తిమోతి గారిని నడిపించినట్లుగా ఆత్మ సంబంధమైన బాంధవ్యాన్ని బట్టి నా కుమారుడైన తిమోతి, నా కుమారుడా అని పిలుస్తుంటాడు. భూమి మీద ఏ పిలుపుతో పిలువబడినా ఈ బాంధవ్యాలను బట్టి ఆత్మలకు కూడా ఒక తండ్రి ఉన్నాడు అన్న విషయం మనం మర్చిపోకూడదు. ఆయనే మన దేవుడు. దేవుని యొక్క మనసును ఒకసారి ఈ వాక్యం ప్రారంభించినప్పటి నుండి అందరూ ఉంటే బాగుంటుండే అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే మాటలు మిస్ అయిపోతారు ఆలస్యంగా మనం చేరుకోవటం వల్ల. సరే, ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం చాలాసార్లు చూసాం, మరొకసారి చూద్దాం. ఇది మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. తర్వాత యెషయా గ్రంథంలో 64వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 64:8. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. పదే పదే ఆయన గురించి మనతో ఆయన మాట్లాడుతూ, నేను మీ తండ్రిని, మీరు నా బిడ్డలు, నేనే మిమ్మల్ని కలిగించాను, మిమ్మల్ని మీరే సృజించుకొనలేదు, నేనే మిమ్మల్ని చేసినది, తల్లి అయినా మరచినా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువను
అని మాట్లాడుతున్న దేవుడు చివరికి ఆయన మన ఎడల తీసుకున్న నిర్ణయం ఇదే యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43 మొదటి వచనంలోని ఒక మాట 2వ లైన్లో ఉంటుంది చూడండి. నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నిన్ను నిర్మించినవాడు అని మాట్లాడుతున్నాడు. నిన్ను నిర్మించినవాడు. ఇంకా 46వ అధ్యాయం ఇదే యెషయా గ్రంథం 3వ వచనంలో, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తండ్రి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. చూడండి, నిన్ను చేసింది నేనే అని మాట్లాడుతున్నాడు. చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించి వాడను నేనే. తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే 49వ అధ్యాయం యెషయా గ్రంథం 49. ఎన్ని వచనాలలో దేవునికి మనకున్న బాంధవ్యం గురించి మాట్లాడుతున్నాడు చూడండి. 15-16 వచనాలు. యెషయా గ్రంథం 49 15-16 వచనాలు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. స్త్రీ అయినా మర్చిపోతుంది, నీకు జన్మనిచ్చిన తల్లైనా నిన్ను మర్చిపోతుంది. ఈ మధ్య కాలంలోనే బెంగళూరులో ఒక కంపెనీ పెట్టినటువంటి ఒక స్త్రీ, ఒక పెద్ద కంపెనీకి సీఈఓగా ఉన్నటువంటి ఆ స్త్రీ, పేపర్లో కూడా వచ్చింది, కుమారుని గోవాకు తీసుకెళ్ళి అక్కడ హతమార్చినటువంటి స్త్రీ. ఒక తల్లి కుమారుడి విచక్షణారహితంగా ప్రవర్తిస్తుంది. దేవుడిచ్చిన బిడ్డలను తనంత తానే చంపుకోవటం ఇలాంటి సమాజంలో మనకు కనబడతాయి. కొందరైతే చెత్త కుండీల దగ్గర వదిలేసి వెళ్ళిపోతుంటారు. పుట్టిన బిడ్డను వదిలేసి వెళ్ళిపోయేవారు మరికొందరు దుర్మార్గులైన వారు. ఇలాంటి వారు సమాజంలో కనబడుతుంటారు. కానీ నేను అలాంటి వాడిని కాను అని చెప్తున్నాడు దేవుడు. నీకు జన్మనిచ్చిన తల్లైనా నీ మీద ఆశ వదులుకొని, లేకపోతే నిన్ను చిన్నప్పుడే వదిలేసి నా కొద్ది బిడ్డ అని చెప్పేసి వదిలేసేవారు ఉంటారు. ఈ ప్రపంచంలో అనాథ శరణాలయాలు అనేవి ఎందుకు వచ్చాయంటే, నిజంగానే జన్మనిస్తూ ప్రాణం పోయినటువంటి తల్లిల గురించి, ప్రాణం పోగొట్టుకున్న వారి గురించి మాట్లాడట్లేదు. కానీ వదిలేసి వెళ్ళిపోయిన వారికి అనాథలైపోయారు. ఎందుకు అనాథలైపోయారంటే మర్చిపోయారు. 9 మాసాలు మోసింది నేనే, కానీ ఇప్పుడు నాకు ఈ బిడ్డ వద్దని చెప్పేసి ఇద్దరు వదిలేసి వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రులు ఇద్దరు. ఆ మధ్యకాలంలో చాలా రోజుల క్రితం మీకు విషయం చెప్పింటే, తమిళనాడులో ఒక కుక్క ఒక కాలువ దగ్గర ఒకటే మురుగుతోందట. ఒకటే మురుగుతోంది ఆ కుక్క, కానీ దగ్గరికి మాత్రం వెళ్ళట్లేదు. అలా చుట్టూ పోతున్న వాళ్ళు ఏమీ కనపడట్లేదు, కుక్క మురుగుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పి దాన్ని పరిశీలించి దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ కుక్క ఒక కాలువలో పసికందు పడిపోయి ఉంటే ఆ పసికందును చూసి ఆ కుక్క మురుగుతుంది. కొన ఊపిరిలో అల్లాడిపోతున్న పసిబిడ్డను దగ్గరున్న వాళ్ళు తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి పోలీసులకు అప్పచెప్పి వారి ద్వారా అనాథాశ్రమాలకు పంపిస్తే ఆ విధమైనటువంటి సంఘటనలు మనకు వినపడుతూ ఉంటాయి. అది దేవుడు అంటున్నాడు, స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు, నిన్ను కన్న తల్లైనా నిన్ను మర్చిపోతుంది కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. సో హూ లవ్స్ అస్ మోర్? మనల్ని ఎక్కువగా ప్రేమించే దేవుడు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులా, లేకపోతే మనల్ని కావాలని ఆశపడి కోరుకున్నటువంటి దేవుడా? మనం శరీరంతో ఉన్నప్పుడు ఉండటానికి భూమినిచ్చాడు, శరీరం విడిచిన తర్వాత మరో లోకం చేసి పెట్టాడు. నువ్వు నా సొత్తు అని మాట్లాడుతున్నాడు పదే పదే మన గురించి. నువ్వు నా సొత్తే కాదు, అందుకే నిన్ను ఎలాగైనా కాపాడుకోవడానికి పరలోకం నుండి దిగి ఈ మట్టి నేలను నా పాదాలు పెట్టి నిన్ను రక్షించుకోవడానికి నా ప్రాణం పెట్టడానికి వచ్చాను. నా రక్తం కారుస్తున్నాను, నా ప్రాణం పోయినా పర్లేదు, నువ్వు బ్రతికితే చాలు అనేదే సిలువ సందేశం. సిలువ సందేశంలో దాగి ఉన్నదే నువ్వు ఎప్పుడు జీవించాలనేదే నా ఆశ. నేను కన్ను మూసినా, నేను చనిపోయినా 3వ దినాన తిరిగి లేస్తానని నాకు తెలుసు. కానీ మీరు లేస్తారో లేదో నాకు తెలియదు. నాకు తెలియదు అంటే నా ఉద్దేశం, యేసు ప్రభు నాతో ఉంటే, అంటే యేసు ప్రభు తెలీదా అనే వెంటనే నాకు క్వశ్చన్ అట్లా వేయకండి, ఆ ఫ్లోలో అలా వచ్చేసింది. అది ప్రభువుతో ఉంటే మనం తిరిగి లేస్తాం, ప్రభువుతో లేకపోతే అంతరించిపోతాం. 139 కీర్తన చూడండి, ఇంకా బాగుంటుంది.
139వ కీర్తన. ఒక భక్తుడు, సత్యం ఎరిగినటువంటి ఆ భక్తుడు, నిజం తెలుసుకున్నటువంటి భక్తుడు 13వ వచనం నుండి మాట్లాడుతున్నాడు. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బావుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములో ఒకటైనా కాకమునుపై నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఇవన్నీ ఆలోచిస్తే మనం అనుకోనగా మనం భూమి మీదకి రాలేదు. దేవుడు అనుకోనగా మనం భూమి మీదకి వచ్చాం, ఈ రూపం దాల్చాం. ఆయన వల్ల పరిశుద్ధులుగా ఉండాలని మనల్ని ఆశించాడు, కోరుకున్నాడు. కానీ మన మార్గం తప్పాం. స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, భూమి మీద మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా కొద్ది రోజులే ఉంటారు. 30, 40, 50 సంవత్సరాలు వయసు మీద పడిన తర్వాత ఖచ్చితంగా ప్రతి మనిషి వృద్ధాప్యంలోకి ప్రవేశించాల్సిందే. యవన ప్రాయంలో బలం ఉంది కదా అని అది ఎప్పటికీ ఉండే బలం కాదు అది. అందుకే అప్పుడప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ప్రతి సంవత్సరం ఒక ఫోటో తీసుకోండి. ప్రతి సంవత్సరం ఒక ఫోటో, ఎలాగో బర్త్డేకి ఫొటోస్ తీసుకుంటాంగా, ప్రతి సంవత్సరం ఒక ఫోటో తీసుకుని మనకు ఊహ తెలిసినప్పటి నుండి ఇంతవరకు మన ఫోటోలన్నీ వరుసగా పెట్టి చూసుకోండి. పోయిన సంవత్సరం ఉన్నట్లుగా మనం ఈ సంవత్సరం కనపడం. అంతకుముందు సంవత్సరం 2 ఏళ్ల క్రితం ఉన్నట్లుగా మరో సంవత్సరం కనపడం. మనం ఏమైపోతుందంటే మనం శిథిలావస్థలోనికి వెళ్ళిపోతున్నాం. మెల్లిమెల్లిగా శరీరం రోజు రోజుకి శిథిలమైపోతున్నా ఒక కృతధనాన్ని సంతరించుకోవడానికి వెళ్ళిపోతున్నాం మనం. అయ్యో, శరీరం శిథిలమైపోతుంది కదా అని బాధపడకూడదు. శరీరంలో ఉన్నాం కనుక ఈ బాధ ఉంటుంది, రక్త మాంసముల్లో ఉన్నాం కనుక. కానీ ఆత్మ అయితే నూతనపరచబడడానికి ప్రయాణం చేస్తుంది కదా, యుగ యుగాలు ఉండటానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు కదా. ఇవన్నీ వింటూ ఇంతవరకు విన్న ఈ వివరణలో ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది, మనం అందరం దేవుని పిల్లలమని ఉంది కదా. ఈ అవగాహన వచ్చేసింది కదా అందరికీ. ఎన్ని వచనాలు చూసాం. యెషయా గ్రంథంలో స్త్రీ అయినా తల్లి అయినా మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఇదిగో నువ్వు గర్భమున ప్రవేశించిన నాటి నుండి ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఎన్ని మాటలు దేవునికి సంబంధించినవి. 100వ కీర్తన 3వ వచనం కూడా విన్నాం. మనల్ని మనమే సృజించుకోనలేదు, ఆయనే మనల్ని చేసాను. ద్వితీయోపదేశకాండం 14:1 విన్నాము, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. ఇన్ని వచనాలు మనకు కేకలేసి చెబుతుంటే మనకు అర్థం అవ్వాలి, నేను నా దేవుని యొక్క కుమార్తెను, నేను నా దేవుని యొక్క కుమారుణ్ణు అనే స్పష్టత వచ్చేసింది కదా. ఇప్పుడు మనకు దేవునికి ఉన్న బాంధవ్యం ఎలాంటిదైతే, తండ్రి బిడ్డల సంబంధం అయితే, ఆ పరలోకమందున్న మన తండ్రి భూమి మీద ఈ మానవులమైన మనకు తల్లిదండ్రులను ఇచ్చాడు. ఇక్కడ కూర్చున్న మనందరికీ అమ్మ నాన్న అనేవాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు అని అంటే మనకు జన్మనిచ్చారు, వయసు మీద పడి కొందరు చనిపోయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు ఎలాగైతే చనిపోయారో కొందరికి లేకపోయి ఉండొచ్చు భూమి మీద. ఏమి అయినప్పటికీ ఒక సందేశం ఆయన మనసు గురించి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా గమనించండి ఒకసారి. బండ మీద ఎందుకు ఇల్లు కట్టుకోమన్నాడు, కట్టుకోకపోతే ఏమవుతుందో కూడా చెప్తున్నాడు. మన ఉపమానం అదే, బండ మీద కట్టుకో. లూకాసు వార్త మన ఉపమానం ఏంటి ఈరోజు? లూకాసు వార్త 6వ అధ్యాయం కదా మనం చదువుకున్నది. ప్రవ్వా నన్ను మీరు పిలిచిన ప్రయోజనం లేదు, ఎందుకంటే నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును అని, వాడు ఇల్లు కట్టవలన నుండి లోతుగా త్రవి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును అనుంది అక్కడ. ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు అని మనము జాగ్రత్తగా చూస్తే, ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయంలో వచనం చెప్పే ముందు ఆ అధ్యాయం తీసి పెట్టుకోండి చాలు, అంతే.
ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఆ తర్వాత మీరు దాన్ని చదవండి. ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నాడు అని అంటే ఆ వ్యక్తి ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు, దీని వెనుకల అతని మనసు ఏంటి అని కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మొన్ననే ఆ మధ్యకాలంలో ఒక చిన్న వేమన పద్యం ఏదో జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటది? ఎలుకతోలు గురించి ఏదో మాట్లాడుకున్నాం. ఏడాది తోమినను నలుపు నలుపే కానీ తెలుపు కాదు అనేది ఒక చిన్న లైన్ జ్ఞాపకం చేసుకున్నాం. అలానే మాట్లాడుతున్నది ఎలుకతోలు గురించి మాట్లాడాడు. చెప్పాల్సిన సందేశం మాత్రం ఏంటంటే దాంట్లో దాగి ఉన్నది, ఒక మూర్ఖుడిని ఎంత తోమినా కూడా మారని పరిస్థితి. అది బుద్ధి మారట్లేదు. ఇలా మనము ఒక వ్యక్తి ఒక లైన్ మాట్లాడుతున్నాడనంటే, ఒక వాక్యం మాట్లాడుతున్నాడంటే దాని వెనుకల దేని గురించో మాట్లాడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. అలానే నేను మీ తండ్రిని అని పరలోకమందున్న దేవుడు మనతో పదే పదే మాట్లాడుతున్నాడంటే ఆ తండ్రి యొక్క మనస్సు మన పట్ల ఎలా ఉందో అని మనం గ్రహించుకోవడానికి కూడా మన హృదయ ద్వారంను తెరిచి, ప్రభువా నీ ఉద్దేశం ఏంటో చెప్పండి ఫస్ట్ అని మనకు అర్థమవ్వాలి. ఎందుకు ఎప్పుడు నీ మాటలు వినమని చెప్తావు? వినకపోతే ఏంటి పరిస్థితి? అవును మేము వినము అని నిర్ణయించుకుంటే ఏంటి? అవునా? అట్లయితే నా మనసు నీకు తెలియజేస్తున్నాను, ముందు నా మాట కంటే నీకు ఒక విషయం చెప్తున్నానని ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో త్వరపడి చదవక జాగ్రత్తగా విందాం. 18వ వచనం నుండి చదవండి పెద్దవాళ్ళు ఎవరైనా. అందరూ తీసారా? ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం. డోంట్ మిస్ దిస్ వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్. పాత నిబంధనలో మాట వినని కుమారుడు కానీ కుమార్తె కానీ ఎవరికైనా ఉంటే, మొండికి తిరిగిన పిల్లల విషయంలో దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క చట్టం, ఆయన శాసనం, ఆయన విధి విధానాలు ఎలా ఉన్నాయో ఈ 18వ వచనం నుండి చెబుతున్నాడు. చూడండి, జాగ్రత్తగా వింటున్నారా అంతా? ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినకయుండి వారు అతని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన యెడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదు. అప్పుడు ఇశ్రాయేలులందరూ విని భయపడుదురు. చదివామా ఎప్పుడన్నా? గుర్తొచ్చిందా ఈ వచనం ఎప్పుడన్నా? ఈ వచనాలు మనకేవి గుర్తుంటాయంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. అవే గుర్తుంటాయి. నిన్ను కాపాడువాడు ఏం చేస్తున్నాడో ఇక్కడ చూడండి. అక్కడ అర్థం కాకపోతే ఇప్పుడు చదువుకొని ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం, వివరణలోనికి. 18వ వచనం. ఎవరికైనా ఒక కుమారుడు ఉంటే, కుమారుడు అని తెలుగు బైబిల్లో రాసున్న చిల్డ్రన్ అనే మీనింగ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కుమారుడైనా సరే కుమార్తె అయినా సరే, మొండివాడే తిరగబడి, ఏ విషయంలో తిరగబడి? ఆ బిడ్డకు జన్మనిచ్చిన తండ్రి మాట వినని అంటున్నాడట, తల్లి మాట వినని అంటున్నాడట. మీ నాన్న మాట వినవారా బిడ్డ? మీ అమ్మ చెప్పిన మాట వినవారా నువ్వు అని ఎవరు దిగుతున్నారు రంగంలోనికి? ఇక్కడ ఈ వచనాలలో దేవుని చట్టం వస్తుంది. ఇక్కడ తల్లి మాట తండ్రి మాట వినని కుమారులు, పిల్లలు ఎవరైనా ఉంటే వారికి ఏ శిక్ష పడాలని చెబుతున్నాడు ఇక్కడ?
మామూలు శిక్ష కూడా కాదు, తల్లిదండ్రులు చూస్తుండగానే వాడిని రాళ్లతో కొట్టి చంపాలట. అది పాత నిబంధనలో ఒక చట్టం. మనకు కూడా పిల్లలు కొన్ని సందర్భాలలో దేశదిమ్మరులై రోడ్ల మీద తిరుగుతుంటారు. మనం కూడా ఒకనాడు అలా ప్రవర్తించి ఉండవచ్చేమో, మన పెద్దలు చెప్పిన మాట వినకపోతే. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు మొదట విన్న భాగమంతా ఏమర్థమైందంటే, దేవునికి మనం ఏమవుతామని చెప్పాను, పిల్లలం అవుతామని చెప్పాను. ఆ దేవుడు అంటున్నాడు, నేనెవరో నీకు అర్థం అవ్వాలంటే ముందు మీ అమ్మ నాన్న చెప్పిన మాట విను, నీ తండ్రి నీ తల్లి చెప్పిన మాట విను. నువ్వు త్రాగుపోతాయి, తిండిపోతాయి, విచ్చలవిడిగా తిరుగుతుంటే నిన్ను హెచ్చరిస్తున్నారుగా, తాగద్దురా పాడైపోతావు, తిరగద్దు నీకు ఇష్టం వచ్చినట్లు. ఒకడు తిండిపోతు కాదు, తాగుబోతు కాదు. ఆ కాలంలో ఉన్న వాతావరణాన్ని బట్టి, ఆ కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి ఈ వచనాలు ఇలా ఉన్నాయి. కానీ తిండిపోతు తాగుబోతే కాదు, మూడో కేటగిరీ ఇంకోటి ఉంటుంది, అదే తిరుగుబోతు. కొందరు స్పెషల్ కోర్సులు చేస్తుంటారు. ఆ స్పెషల్ కోర్స్ ఏంటంటే ఐటీ బీటీ అంటే ఇంట్లో తినడం, బయట తిరగడం. కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ టైంకి వస్తాడు, తింటాడు, ఇంట్లో తింటాడు, తర్వాత బయటికి వెళ్ళిపోతాడు, తిరుగుతాడు ఇష్టం వచ్చినట్లు. ఓ 4 గంటల తర్వాత మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు. దేనికి వచ్చాడు మళ్ళీ? పూటకు ఆకలి అయితే కుక్క ఇంటికి వచ్చినట్లుగా అవిధేయులైన పిల్లలు తినడానికి మాత్రం వచ్చి తిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు. ఎక్కడ పోయారా అంటే, అడ్రస్ నీకు అన్నీ అవసరమా, నీకు అన్నీ చెప్పాలా అంటాడు. నీకు అన్నీ చెప్పాలా అని మళ్ళీ ఎదురు తిరుగు. ఏం చేసినావు పెట్టు కొంచెం అంటారు. మళ్ళీ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్. దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ కోర్స్. ఇది ఎంసెట్, నీట్ లేకపోతే ఇంకొక సెట్ లాంటి కోర్స్ కాదు. ఇది సాతానుతో జత కట్టితే ఈ కోర్సులో అనుభవజ్ఞులుగా మారిపోతారు. ఈ కోర్స్ పేరే ఐటీబీటీ, ఇంట్లో తినడం, బయట తిరగడం. అలాంటి పరిస్థితులు మీ ఇండ్లలో ఏర్పడినప్పుడు అని 21వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో 18 నుంచి 21వ వచనంలో దేవుని యొక్క మాటలు ఎంత గొప్పగా ఉన్నాయో మనం ఆలోచించాలి. ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినకయుండి వారు అతన్ని శిక్షించిన తర్వాత, నువ్వు నా మాట వినకపోతే మంచిది కాదురా అని తండ్రి చెప్తున్నాడు. నా మాట వినకపోతే మంచిది కాదు, నీకు అలా తిరుగుబోతుగా ఉండకు, తాగుబోతుగా ఉండకు, తిండిబోతుగా ఉండకు, నువ్వు ఒక మంచి ప్రయోజకుడు అవ్వు అని ఇద్దరు చెప్తున్నాడు తల్లిదండ్రులు. అయినా కూడా పట్టించుకోలేదంటే వాళ్ళిద్దరూ ఆ కుమారుని పట్టుకొని వచ్చి ఆ ఊరిలో గవిని వద్ద ఉన్న పెద్దలు, గ్రామాలలో ఊరి పెద్దలు ఒక చోట కూర్చొని ఉంటారు, సాయంత్రం అయితేనే మీటింగ్ పెట్టుకొని ఉంటారు. అలాంటి పెద్దల దగ్గరికి వచ్చి ఈ తల్లిదండ్రులు ఈ కుమారుని చూపించి, వీడు మా బిడ్డే అండి, ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాము తిరుగుబోతుగా, తిండిబోతుగా, తాగుబోతుగా తిరగద్దని, అయినా కూడా వీడు మా మాట వినట్లేదు అంటనే ఆ ఊరి పెద్దలు, ఎందుకమ్మా నువ్వు మాట వినట్లేదా, మీ మమ్మీ మాట, మీ తల్లి మాట వినట్లేదు, ఎందుకు బాబు నువ్వు మీ డాడీ మాట నువ్వు ఎందుకు వినట్లేదు అని వాళ్ళేదో ఒక మంచి మాటలు చెప్పే టైం కూడా లేకుండా దేవుడు వారికి ఏమని చేయమని చెప్తున్నాడు చూడండి. అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతను తీసుకొని వచ్చి 20వ వచనంలో, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను. ఆ మాట చెప్పగానే ఆ నిలబెట్టండి వాడిని సెంటర్లో అనాలట పెద్దోళ్ళందరూ. వాడిని మధ్యలో నిలబెట్టండి, చుట్టూ ఎవరెవరు ఉన్నారో మొత్తం ఎక్కడెక్కడ రాళ్ళు ఉన్నాయో మొత్తం రాళ్ళు తీసుకురండి రండి. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలను. దాన్ని మిగిలిన పిల్లలు చూస్తుంటారుగా, మిగిలిన వాళ్ళు వీరందరూ, ఓహో తల్లిదండ్రుల మాట వినకపోతే ఇలా చచ్చిపోతామన్నమాట అని మిగిలిన వారు ఏం చేయాలి? భయపడి మర్యాదగా దేవుని మాటకు గైకుంటూ. దేవుడేమంటాడు అంటే, తల్లి తండ్రి చెప్పిన మాట అంటే ఏ చెప్తే అది అనేది కాదు. అక్కడ
దేవుని మార్గంలో నడుచుకోమని చెప్పాలి తల్లిదండ్రులు. అలా అవిధేయతగా ఉంటున్న వారిని మధ్యలో నిలబెడితే రాళ్ళు తీసుకొని కొట్టాలట. ఇంకేమైపోయింది? ఎత్తుకొని పెంచాం, మన ఎదురుగానే రాళ్లతో చావగొట్టబడుతున్నాడు. అదే తల్లిదండ్రుల మాట వినింటే ఈ బిడ్డ ఏమయ్యేవాడు? ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం ప్రకారంగా తల్లిదండ్రుల మాట వినింటే దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో నేను చూశాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలలో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఎందుకు ఆ సందర్భం మీరు ఇందాక తీశానంటే మీకు చూపించడానికి, ఒక క్షణం ఆలోచించండి. భూమి మీద ఉన్న తల్లిదండ్రుల మాట వినకపోతేనే వాడు చావగొట్టబడాలి అనే నిర్ణయం దేవునికి ఉంటే, ఇందాక ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో మనం చూసిన ఈ మాటలు మనిషి రాసిన మాటలు కాదవి, దేవుడు చెబుతుంటే మోషే గారు రాసినటువంటి మాటలు. అంటే దేవుని నిర్ణయం ఏంటి? పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే వీడు ఈ విధంగా చావగొట్టబడాలి అనేది పాత నిబంధనలో ఉన్న ఒక చట్టమైనది. ఏం నేర్పిస్తున్నాడో తెలుసా? మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ శరీరానికి జన్మనిచ్చి నీతో తాత్కాలికంగా కొద్ది రోజులు ఉండే, అనగా కొద్ది సంవత్సరాలు ఉండే ఈ తల్లిదండ్రుల మాటే నువ్వు వినకపోతే ఇంత ఘోరమైన చావు చేస్తే, పరలోకపు తండ్రి యుగ యుగాలు నువ్వు నాతో ఉండవలసిన వాడవి, మరి నా మాట వినకపోతే నీ చావు ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఆలోచించని మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుని యొక్క మనసు అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ఆలోచనలు మనుషుల ఎడల ఎలా ఉన్నాయి అని దాని గురించి మాట్లాడితే రెండూ చూపిస్తున్నాడు. ఒక రూపాయి నాణ్యానికి రెండు వైపుల గుర్తు ఎలాగైతే ఉంటుందో రెండింటినీ చూపించాడు. భూమి మీద నీ తల్లిదండ్రుల మాట వింటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని ఇదే గ్రంథంలో దేవుడు మనకు రాశాడు. శాశ్వత కాలం జీవిస్తావని మాట్లాడుతున్నాడు. దీర్ఘాయుష్మంతుడుగాను ఉంటావు. వినకపోతే నువ్వు చావగొట్టబడాలని రెండు ఉన్నాయి ఈ గ్రంథంలో మనకు కనబడుతున్నాయి. ఒకవైపు దాని వాల్యూ ఎంతనో, ఒక రూపాయి నాణ్యానికి 1 అని వేసింటాడు, మరోవైపు సింహం బొమ్మ ఉంటుంది మనకి ఇక్కడ. ఇలా రెండు వైపులా ముద్ర ఎలాగైతే ఉందో దేవుని యొక్క మనసులో రెండు తిరుగుతున్నాయి, రెండు విషయాలు కనబడుతున్నాయి. ఏంటి ఆ రెండు విషయాలు? నువ్వు తల్లిదండ్రుల మాట వింటే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. వినకపోతే పెద్దల మధ్య తీసుకురా, వాళ్ళ ముందర తల్లిదండ్రులైన మీరు ఒప్పుకోండి, నీ బిడ్డకు మంచి మాటలు చెప్పానని. మేము ఎంత చెప్పినా కూడా వీడు వినక మొండికి తిరిగి తాగుబోతుగా తిండిపోతుగా తిరుగుతున్నాడు వీడు అని ఆ పెద్దలకు చెబితే, ఆ పెద్దలు సెకండ్ ఆలస్యం చేయకుండా, ఒక క్షణం ఆలస్యం చేయకుండా మన మీద రాళ్ళవర్షం కురిపించాలట. పోయింది ఇంకా వీడితో అని వదులుకోవాలట. అది దేవుని చట్టం. చూడండి ఎలా ఉందో. ఇది సాధ్యమా చెప్పండి? ఎంత కష్టంగా ఉంది కదా ఈ మాటలు వింటుంటే. మనం పెంచి పెద్దవారిని చేసినటువంటి మన బిడ్డలను సమాజం అంతా తీసుకొని రాళ్ళతో కొడుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి? మిగిలిన పిల్లలు జరుగుతున్న సంఘటనను చూసి, ఓ మా అమ్మ నాన్న చెప్పిన మాట వినకపోతే నేను కూడా ఇలా చచ్చిపోతానని వారు భయపడి 21వ వచనం 21 ద్వితీయోపదేశకాండము 21 అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలను, అట్లా ఆడ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. దేవుడు ఏ పదంతో ఉపయోగిస్తున్నాడు చూడండి. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్న మాటలు? నాకెందుకు ఈ విషయాలు మీకు డైజెస్ట్ చేసుకోగలుగుతున్నారో లేదో నాకు డౌట్ వస్తుంది. దేవుడు ఒక పదాన్ని ఉపయోగించాడు, చెడుతనం అన్నాడు. చెడుతనం అంటే ఏంటి? ఏదో ఎవరినో కొట్టొస్తే చెడుతనం, తాగుబోతుగా మత్తుడువై రోడ్ల మీద పడితే అదొక దుష్టత్వం, చెడుతనం. దొంగతనాలు చేస్తూ పోతే అది చెడుతనం. మోసాలు చేస్తే, లంచాలు తీసుకుంటే, ఒకరు అన్యాయంగా నువ్వు నాలుక బారేసుకుంటూ, నోరు బారేసుకుంటూ ఇష్టం వచ్చినట్లు చేస్తే అంతా చెడుతనం. దేవుడు ఈ చెడుతనం అనే పదాన్ని ఇక్కడ ఇంకొక దానికి ఉపయోగిస్తున్నాడు. ఏంటా చెడుతనం అని అంటే, నువ్వు తల్లిదండ్రుల మాట వినకపోవడమే చెడుతనం అంటున్నాడు అక్కడ. నీకు బుద్ధి నేర్పుచున్న
తల్లిదండ్రుల మాట వినకపోతేనే చెడుతనం అంటున్నాడు. భూమి మీద ఉండే ఈ 30-40 సంవత్సరాలు ఉండే తల్లిదండ్రులకు విధేయులుగా లేకపోతేనే దేవుడు దానిని చెడుతనము అనే డెఫినేషన్తో చూస్తున్నాడు. భూమి మీద ఉండే 30-40 సంవత్సరాలు ఉండే తల్లిదండ్రులకు విధేయత చూపించకపోతే, ఇఫ్ యు డు నాట్ షో ఒబీడియన్స్ టు యువర్ పేరెంట్స్, గాడ్ ఈజ్ లుకింగ్ దట్ యాజ్ చెడుతనం. అర్థమవుతుంది? హౌ మెనీ టైమ్స్ వి డిసోబే టు అవర్ పేరెంట్స్. ఇక్కడ ఉన్న మనం పెద్దలమే, నేను ఇప్పుడు పేరెంట్, నాకు పిల్లలు పుట్టేశారని అనుకోవచ్చు. మనం బాల్యంలో ఉండగా, మనం యవన ప్రాయంలో ఉండగా ఎన్నిసార్లు మనం వారికి అవిధేయత చూపించడం ఆలోచించండి. వారు చెప్పినట్లుగా మనం వినకపోయిన ప్రతిసారి దేవుడు దానిని ఏ దృష్టిలో చూస్తున్నాడంటే, వీడు చెడ్డోడు అనేస్తున్నాడు. ఇక్కడ చిన్న విషయంలో నమ్మకంగా లేనప్పుడు కొన్నిసార్లు మనం ఎక్కడికో బయటికి పోతూ ఇంటి తాళం పక్కింటి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళాం. మా అమ్మాయి వస్తుంది, లేదా మా అబ్బాయి వస్తాడు, మా వారు వస్తారు, వస్తే తాళం ఇవ్వండి అని. మీరు బయటికి పోయింది చూసి లోపలికి పోయి ఇంట్లో మనము గిన్నెలో పెట్టిన పాలు, కొంచెం పెరుగు, ఇంత పంచదార అన్నీ కొంచెం వాళ్ళు తాళం తెరిచి అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి తెలీదు మీ ఇంట్లో హాల్లో ఒక చిన్న కెమెరా ఉందన్న విషయం. మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు, తాళం ఇచ్చారు, మీ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కీ ఇచ్చారండి, మీరు తీసుకోండి అని చెప్పేసి ఇచ్చారు. ఒకసారి ఏదో అయ్యిందిలే అనుకో, రెండోసారి మళ్ళీ ఇచ్చారు, రెండోసారి మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఇక మూడోసారి తాళం ఇస్తామా చెప్పండి? పోయింది పప్పు పంచదారే కదా, ఇంత పాలు పెరిగే కదా, మళ్ళీ తాళం ఎందుకు ఇస్తామా? ఇవ్వం. ఎందుకు ఇవ్వము? వీడు పాలు పెరిగే దొంగతనం చేశాడు, మేము పట్టించుకోలేదని లేకంగా మా బీరువాకే కన్నం పెడితే. చిన్న విషయంలో నమ్మకం లేకపోతే పెద్ద విషయాల్లో నమ్మకంగా ఉంటావు అనే గ్యారెంటీ ఏంటి? మనకే అవగాహన ఉందిగా. అందుకే దేవుడు నిన్ను కని పెంచిన వారికి ఉండేది నీతో ఇంత తక్కువ కాలం అయితే, నువ్వు వారికే విధేయత చూపించను అని ఎదురు తిరుగుతుంటే, నువ్వు నాకు విధేయత చూపిస్తావని గ్యారెంటీ ఏంటి? వీరితో అన్నా నువ్వు ఉండేది 30-40 సంవత్సరాలు మహా అంటే, లేదా 50-60 అనుకుందాం కొద్దిసేపు అధిక బలం ఉంటే. నువ్వు నాతో ఉండవలసినది యుగాలు కదా. వారు నీకు తల్లి తండ్రి అయినప్పుడు నేను కూడా నీకు తండ్రే కదా. వాళ్ళు కాదు కదా నిన్ను చేసిండేది, నేను కదా చేసిండేది. మీకు మొదట ఆ వచనాలన్నీ చూపించడానికి గల కారణం ఏంటో తెలుసా? మీకు అర్థం అవ్వాలి, తల్లిదండ్రులు అనుకూలంగా మనం వచ్చిన వారం కాము, దేవుడు అనుకూలంగా మనం భూమి మీద పుట్టిన వారం. అయితే దేవుడు ఆయన బిడ్డలను మనుషులకు బహుమానాలుగా ఇచ్చాడు. దాన్నే మన బైబిల్ భాషలో గర్భఫలము దేవుడిచ్చి బహుమానం అన్నాడు. ఈ బహుమానాన్ని చక్కగా మరి దేవునికి కొరకు దేవునిలో పెంచి సమర్పించకపోతే, దేవుడు అంటున్నది అదే, ఇదిగో నాయన, అమ్మా నాన్న మాట వినకపోతేనే నువ్వు చచ్చిపోవాలని నేను తీర్పు చెప్పాను, నువ్వు నా మాట వినకపోతే ఇంక నీ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా జరిగిందా అలాంటిది? అసలు ఆయన ఎవరనుకుంటున్నారంటే, మనుషులు క్షేమంగా ఉండటానికి వాక్యం అనే గొప్ప పునాది వేసినటువంటి దేవుడు ఆయన. అందుకే దీని గురించి మాట్లాడుతూ ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం చూద్దాం. ఎక్కడైతే వాక్యాన్ని ప్రారంభించుకున్నామో దాన్ని మర్చిపోకుండా వరుస క్రమంలో వినాలి. మీరు నేను మొదట చెప్పినది మిస్ అయిపోయి మధ్యలో చెప్పింది ఏం చెప్తున్నాడో అనే మైండ్లో ఉండకుండా వినాలన్న ఆశ. ద్వితీయోపదేశ కాండంలో ఏం విన్నాం ఇందాక? నీ తండ్రి కానీ తల్లి కానీ చెప్పిన మాట వినకపోతే వారు అతన్ని పట్టుకొని వచ్చి మధ్యలో నిలబెట్టి పెద్దలకు చెప్పాలట, ఊరి పెద్దలందరికీ, వీడు మా ఇంట్లో ఉంటేనే మాకు నష్టం కలిగిస్తున్నాడు, ఇక ఊరిలో ఉంటే ఊరంతటికి నష్టం, కాబట్టి మీరే చూసుకోండి, వీడిని వదిలేయాలట ఊరికి. ఏం జరుగుతుంది అక్కడ? మా చిన్ని ఇంటిలోనే వీడు నమ్మకంగా లేడు, వీడు ఉన్నాడంటే ఊరు మొత్తానికి ప్రమాదమే, ముందు దీన్ని తొలగించేయండి.
అని వీళ్ళే తీసుకెళ్ళి అప్పచెప్పాలట. అక్కడేమో వారి మాట వినకపోతే చచ్చిపోతావు, రాళ్లతో కొట్టబడాలనే తీర్పు ద్వితీయోపదేశకాండం కనబడితే, ఇక్కడ ఇర్మియా గ్రంథం 17కి వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు 23వ వచనంలో, అయితే వారు వినకపోయిరి అన్నది చూసారా? అయితే వారు వినకపోయిరి. ఎవరు వీరు? పైన చెప్తున్నాడు 20వ వచనంలో, యూదా రాజులారా, యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మంలో ప్రవేశించు సమస్తమైన వారలారా, యెహోవా మాట వినుడి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి. అక్కడేమో ఫస్ట్ స్టేజ్ 1లో చిన్న లెసన్ నేర్పిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 21లో మనం చూసినది అదొక చిన్ని పాఠం. అది ఇర్మియా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, ఈ గ్రంథాల దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన మాట వినకపోతే పర్యవసానం ఎలా ఉంటుందో నేర్పిస్తున్నాడు అక్కడ. ఆయన దేవుని మాట వినకపోతే పరిస్థితి ఎలా ఉంటాయో చెప్తున్నాడు అక్కడ 23వ వచనంలో. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండను బోధనొందకుండను మొండికి తిరిగిరి. మొండికి తిరిగారట, మొండికి తిరిగారు. మొండి అనే పదం ఉంది చూసారా? మొండి, మొండికి తిరిగారు. మేము వినం. ఈ మొండి గురించే చెబుతున్నాడు. మనం ఇందాక చూసినది ద్వితీయోపదేశకాండం 21లో, ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి అన్నది చూసారా? కంపారిజన్ వెరీ ఇంపార్టెంట్. అసలు మన ఫ్యామిలీ, కుటుంబం అనేది దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే, దేవుని యొక్క గొప్ప విషయాలను అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప పాఠశాల అది. ఇట్స్ ఎ వండర్ఫుల్ స్కూల్. ఎవ్రీ ఫ్యామిలీ దట్ యు ఆర్ లివింగ్ ఇన్ యువర్ హౌసెస్, మీ ఇళ్లలో మీరు నివసిస్తున్నది ఒక అద్భుతమైన దేవుని యొక్క స్కూల్. అది దేవుని యొక్క పాఠశాల. అది అందులో తల్లిదండ్రులు, పిల్లలు ఏంటి స్కూల్లో నేర్చుకునేది అని అంటే, తండ్రి ఎంత కష్టమైనా కూడా రేయింబగళ్ళు కష్టపడి ఎండనక వాననక చెమటోర్చి సంపాదించుకొని వస్తే, తండ్రి సంపాదించిన ఆ డబ్బుతో తల్లి సరుకులు తీసుకొని పిల్లలకు అవసరమైనవన్నీ తయారు చేస్తూ వారిని ఆహారంతో నింపుతూ ఉంటుంది. అందుకే మన వాడుక భాషలో తల్లి గోరుముద్దలు తినాలని ఉంది అంటారు, కానీ తండ్రి గోరుముద్దలు తినాలని మాట్లాడుకుంటారు ఎప్పుడన్నా. ఇది మనకు అర్థమైతే ఏం నేర్పిస్తున్నాడంటే, యేసు ప్రభు భూమి మీదకి వచ్చి, వినండి కాంబినేషన్, వై ఐ సెడ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ఎ వండర్ఫుల్ గాడ్ స్కూల్ అని. కుటుంబం అన్నది దేవుని ఒక గొప్ప పాఠశాల, ఇది ఒక గొప్ప స్కూల్ అని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. కష్టపడి బయటికి వెళ్ళి ఆ తండ్రి సంపాదించుకొని ఇంట్లో ఉన్న భార్య చేతిలో పెడితే, అవసరమైన అన్ని రేషన్, గ్రాసరీ, కిరాణా సరుకులు అన్నీ తీసుకొని వచ్చి పిల్లలకు హార్లిక్స్, బూస్టు, లేకపోతే రకరకాల వస్తువులు ఇంకా అన్నీ తెచ్చి ఫీడ్ చేస్తూ పోతుంటుంది. ఈ కాంబినేషన్ మీరు అర్థం చేసుకుంటే ఒక అద్భుతమైన పోలిక. వినండి జాగ్రత్తగా. చిన్ని బిడ్డలు ఎవరు కొంచెం ఆ చిన్ని బిడ్డను నేనే పెద్దగా అయిన తర్వాత నేను ఇలానే వాక్యం చెప్తాను అనుకుంటున్నా, చెప్పినట్టు. కొంచెం మౌనంగా ఉండే విధంగా ప్రయత్నించండి. చంటి బిడ్డలు ఉన్నవారు ఏం చెప్తున్నాను నేను ఇప్పుడు ఇందాక. కుటుంబం అనేది గొప్ప స్కూల్. తండ్రి సంపాదించుకొని తల్లి చేతిలో పెడితే అవసరమైనవన్నీ తెచ్చి పిల్లలకు ఫీడ్ చేస్తూ ఉంటుంది తల్లి. ఈ కాంబినేషన్ మీరు జాగ్రత్తగా గమనించి, యేసు ప్రభు పరలోకమును మన నిజమైన లోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ సంఘాన్ని చూసి ఏమన్నాడంటే, భూమి మీద ఉన్న సంఘాన్ని చూసి భర్త భార్యను ప్రేమించాలి అన్న సందేశం ఇచ్చి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అని ఒక కాంబినేషన్ చెబుతున్నాడు అక్కడ. ఆ పోలిక చూపిస్తున్నాడు. అంటే ఇంట్లో ఉన్నటువంటి భర్త స్థానంలో ఇప్పుడు మనం ఎవరిని ఊహించుకోవాలి? యేసు ప్రభువును ఊహించుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి భార్య స్థానంలో
ఎవరిని ఊహించుకోవాలి? సంఘాన్ని ఊహించుకోవాలి. భర్త స్థానంలో ప్రభువు, యేసు ప్రభువు, భార్య స్థానంలో సంఘం కనబడుతుంది. ఇంటిలో ఈ తల్లి ఏం చేస్తుంటుంది? రకరకాలైనటువంటి పోషణ పదార్థాలతో బిడ్డలను పెంచి పెద్దవారిని చేస్తూ ఉంటుంది. అలానే ఈ భూమి మీద ఉన్న సంఘం కూడా ప్రభు పక్షాన ఒక మదర్ రోల్ ప్లే చేయాలి. మనమందరము ఏకాభిప్రాయంతో ఒక మదర్ రోల్ ప్లే చేయాలి అన్నాను. ఈ మదర్ ఏం చేస్తుంటుంది? పిల్లలకు శ్రేష్టమైన పాలు మిల్క్ అందజేస్తూ ఉంటుంది, మొదట చంటి పిల్లలకు. దాని గురించి మాట్లాడుతూ పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, దేని గురించి మాట్లాడుతున్నారో చూడండి. పేతురు గారు దేవుని యొక్క సంఘంలో ఒక భాగం, ఆయన అది మర్చిపోకూడదు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనంలోని చివరి మాటలో, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన అని చూసారా? నిర్మలమైన వాక్యము అను పాలవలన అనుంది. నిర్మలమైన వాక్యము అను పాలవలన. ఈ వాక్యము అను పాలు ఎలా పనిచేస్తుంటాయి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్, అర్థం అవ్వడానికి మళ్ళీ ఇలాంటి ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని మాట్లాడాల్సి వస్తుంటుంది. మొన్న చెప్పినట్లుగానే కొందరికి రోజు సీరియల్ చూసే అలవాటు, టీవీ సీరియల్ చూసే అలవాటు ఉందనుకుందాం కొద్దిసేపు. మనం లేకపోవచ్చు చాలామందికి. ఒకరోజు ఒకరు ఊరికి వెళ్ళారు, ప్రయాణంలో ఉన్నారు, టీవీ చూసే అవకాశం దొరకలేదు. లేకపోతే రెండవ సినారియో, టీవీ చూస్తున్నారు కానీ ఉన్నట్లుండి మధ్యలో కరెంటు పోయింది. కానీ ఆ స్త్రీకి, వారికి మరొక ఫ్యామిలీ ఎవరో టీవీ చూస్తున్నారనే విషయం తెలుసు. ఫోన్ చేయాలి. ఇప్పుడు ఏం అడగచ్చు? అక్క, నేను సీరియల్ చూస్తుంటే కరెంటు పోయింది, లేదా నేను ప్రయాణంలో ఉన్న, మిస్ అయ్యాను. ఇప్పుడు ఆ సీన్ తర్వాత ఏమైందో కొంచెం చెప్పంటే, ఇప్పుడు ఈ అక్క ఏం చేయాలి? తను ఏమేమి మిస్ అయిందో మొత్తం చెప్పాలి. చెప్తారా లేదా చెప్పండి? అలవాటు ఉంటుందా? ఇది మనకు అర్థమైతే, కొన్ని సందర్భాలలో మందిరానికి వచ్చి వాక్యం వినేవారు కూడా ఇలానే ఉంటారు. ఆ బ్రదరు ఏదో లూకాసు వార్త అన్నాడు, లూకాసు వార్త తర్వాత ఏం వచనం చెప్పాడో నేను అప్పుడు వినలేదు, మిస్ అయ్యాను, మళ్ళీ చెప్పు అంటే అది నన్ను వచ్చి అడగలిగే ధైర్యం ఉంటుందా చెప్పండి? ఏదో అడిగారులేనే ఒక వచనం తీసి మళ్ళీ చెప్తాను అంటే మిమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం, ఆ ధైర్యం నేను ఎప్పుడు మీ సేవకున్నాయి. ఓకే, చెప్తున్న విషయం ఏంటంటే, ఒకవేళ మేము అడిగితే ఈయన చేతిలో దొరికిపోతాం కదా, వాక్యం వినకుండా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనే ఆలోచన ఆయనకు వస్తుంది కదా. ఈయన చేతిలో దొరికిపోవడం కంటే పక్కన్న అక్కను అడిగితే బెటర్ కదా, పక్కన్న అన్నను అడిగితే బాగుంటుంది కదా. అన్న, లూకాసు వార్త తర్వాత ద్వితీయోపదేశకాండం ఏదో అన్నాడు, అధ్యాయం నేను వినలేదు, వచనం చెప్పలేదు, వినిపించుకోలేదు, మిస్ అయ్యాను అంటే, ఇప్పుడు ఈ అన్న కానీ ఈ అక్క కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తికి, ఈ అన్న కావచ్చు, ఈ అక్క కావచ్చు, ఎవరై ఉన్నాము? మనమంతా సంఘమై ఉన్నాము. ఈ సంఘము వారు కోల్పోయిన ఆ నిర్మలమైన వాక్యమును, ఆ పాలను ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఇతను భద్రపరుచుకున్నది మిస్ అయిన వ్యక్తికి అందజేయాలి. మీకు అర్థమవుతుందా? అలా యేసు ప్రభు చేసిన కార్యములన్నీ ఈ సంఘం భద్రపరచుకొని బలహీనులైన వారిని చక్కగా ఈ నిర్మలమైన వాక్యమును పాలతో పోషిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. అందుకే అన్నాను, మన కుటుంబం అన్నది దేవుని యొక్క గొప్ప పాఠశాల అని. ఇది ఒక అద్భుతమైన స్కూల్. ఇది వీరిని చూపిస్తున్నాడు, నీ కొరకు నేను సమస్తం విడిచిపెట్టి, అన్నిటినీ విడిచిపెట్టి చివరికి పశువుల పాకల్లో ఒక తొట్టిలో పండుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అసలు యేసు ప్రభు జన్మించిన తర్వాత పశువుల పాకలోనే ఎందుకు పరుండబెట్టబడ్డాడు? సత్రంలో స్థలం లేనందున తీసుకెళ్లారు, పశువుల పాకలో పెట్టాడు. తల్లిదండ్రులు శిశువుని ఎత్తుకొని
ఏ చెట్టు కిందన కూర్చొని ఉండొచ్చుగా. అప్పటికే వాళ్ళు నజరేతు నుండి బేత్లెహేముకు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు అంటే దాని అర్థం ఏంటి? వారి వెంట చిన్న టెంట్, మిలిటరీ ఆర్మీ వాళ్ళు ఎలాగైతే డిఫెన్స్ ఫోర్సెస్లో ఉన్నవాళ్ళు ఎక్కడ పోయినా టెంట్ ఒకటి వేసుకొని ఎక్కడ ఉండటానికి ఆశ్రయం వేసుకోవడానికి అలా మోసుకొని వెళ్తారు. పాతకాలంలో కూడా వారిద్దరూ ఉండటానికి నజరేతు నుండి బేత్లెహేంకి వచ్చేటప్పుడు ఏదో ఒకటి ఏర్పాటు అయితే చేసుకొని వచ్చింటారుగా. నిండు చూలాలిగా ఆవిడ బయలుదేరి వస్తున్నప్పుడు ఎక్కడో కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి, బేత్లెహేంలోకి వెళ్ళగానే ఆవిడ ప్రసవ దినములు నిండెను, ఇవన్నీ మనం చదువుకుంటున్నాం. అంటే ఆ స్థితిలో ఉన్న స్త్రీ అంత దూరం నడుచుకుంటూ పోవడం అసంభవం. అది ఖచ్చితంగా అంతో ఇంతో రెస్ట్ కావాలి. రెస్ట్ కావాలంటే ఆవిడ కూర్చోవాలి, అవసరమైతే కొద్దిసేపు పడుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ ఉండగా టెంట్ తీసుకొని ఆ బేత్లెహేంలో చెట్టు కిందనో ఎక్కడో ఒక చోట ఆశ్రయం తీసుకోకుండా ఇదంతా ఎందుకు జరిగింది? పశువుల పాకలోకి ఎందుకు వెళ్ళి ఆయనను పరుండబెట్టారు? దీన్ని గురించి కూడా దేవుడు మనతో ఎందుకు ఏమైనా మాట్లాడుతున్నాడా అని ఆలోచిస్తే ఒక అద్భుతమైన సందేశం అక్కడ కనబడుతుంది. ఇదిగో, పశువులకున్న లక్షణము, బాగా పెరిగిన ఎద్దులు ఉన్నాయనుకోండి, మెడ మీద కాడి పెట్టుకొని ముందుకెళ్తాయి. బలమైన ఎద్దులు, వ్యవసాయం కొరకు ఉపయోగించే ఈ ఎద్దులు కాడిని పెట్టుకొని మోస్తూ పోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వేస్తాను. ఎదిగిన స్థితిలో అంటే బాగా బలమై బాగా ఎదిగినటువంటి ఎద్దులైతే కాడిని మోస్తాయి. కానీ ఏ రోజు కూడా కాడి అన్నది పెట్టుకోకుండా ఇంకా కోడె స్టేజ్లోనే, కోడెకు ఎద్దుకు చాలా తేడా. కోడె అంటే ఏంటి? దూడ అంటే అప్పుడే పుట్టి కొంచెం ఎదుగుచున్న పిల్ల మన భాషలో. ఇది కొంచెం కాస్త ఎదిగితే ఈ దూడ కాస్త కోడగా మారుతుంది. ఆ కోడ ఎదిగిన తర్వాత అప్పుడు అది పూర్తిగా ఎద్దు, ఆక్సన్గా మారిపోతుంది. దశలు ఉన్నాయి చూసారా? మనం కూడా పసిపిల్లలు, పిల్లలు, యవనస్తులు, పెద్దలు, ఇలా దశలు ఎలాగైతే మార్చుకుంటూ మనం ముందుకు ఎదుగుతూ పోతూ ఉంటామో, ఏ టైంలో కాడి పెడితే మెడతో ఇట్లా అని నేను పెట్టుకొని కాడి అని దాన్ని దులిపేసి వెళ్ళిపోయే ఏజ్, వయస్సు ఏ వయసులో ఉంటుంది? దూడ స్టేజ్లో ఉంటుందా, ఎద్దు స్టేజ్లో ఉంటుందా, కోడె స్టేజ్లో ఉంటుందా? ఆలోచించండి ఒకసారి. దూడ అంటే చెప్పాను చిన్న వయసు, కోడె అంటే యవనపు వయసు. అది పెరిగితే గొప్ప బలమైన ఎద్దుగా మారుతుంది. ఇవి అర్థమవుతుంది కదా మీకు? అది తన మెడ మీద ఆ కాడి ఎప్పుడు పెట్టుకుంటుంది? దూడ స్టేజ్లో బరువు లాగలేదు, చిన్న బిడ్డ కాబట్టి. కోడె స్టేజ్లో పెడితే ఒప్పుకుంటుందా? నేను ఇంకా తిరగాలి, ఎగరాలి, గంతులు వేయాలి, నాకు ఇష్టం వచ్చినట్లుగా ఎగురుకుంటూ పోవాలి. ఆ తర్వాత ఆ కోడెను దాన్ని పెంచుతున్న పశువుల కాపరి బెత్తమో కొరడానో తీసుకొని 4 దెబ్బలు వేసి దాన్ని కొట్టి, నా వల్ల కాదు ఈ దెబ్బలు తినడం అనే స్టేజ్ వస్తే అప్పుడు ఈ కోడె ఏం పెట్టుకుంటుంది? కోడె కాడి పెట్టుకుంటుంది దెబ్బలు పడితే. అర్థమవుతుంది కదా మీకు? యేసు ప్రభు పశువుల పాకల్లో ఎందుకు పరుండబెట్టాడో అని ఒకరోజు మనసు పెట్టి ఆలోచిస్తుంటే ఒక అద్భుతమైన వచనము ఇర్మియా గ్రంథం 31లో కనపడుతుంది. అది ఇర్మియా గ్రంథం 31:18 వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనం. అందరూ తీసారా? పేజ్ నంబర్ 654. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనం. నీవు నన్ను శిక్షించితివి. ఇప్పుడు చూడండి, అక్కడ కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. ఎఫ్రాయిము అన్నాడు, కానీ అక్కడ
ఇది ఇశ్రాయేలు జనాంగం. అది ఆ ఇశ్రాయేలు జనాంగం చెరలోకి పోయిన తర్వాత, చెరలో బంధింపబడిన తర్వాత అప్పుడు అంటున్నారట వాళ్ళు దేవునితో, దేవా నేను ఒకప్పుడు ఎలా ప్రవర్తించానంటే కాడికి అలవాటు కాని కోడెలాగా నేను తిరిగాను. కాడికి అలవాటు కాని కోడె. పశువుల కాపరి లేకపోతే రైతు ఆ కోడెను దెబ్బలతో కొట్టి సరి చేసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు ఇక మీద నేను కోడెను కాను, ఎదిగిన స్థితిలో ఉన్న పశువును. కాబట్టి నా మెడ మీద ఇప్పుడు నేను ఏం చేయాలి? కాడిని మోసుకొని నేను వెళ్ళాల్సిందే. ఈ కాడిని మోసుకొని నేను ఎక్కడికి వెళ్ళాలి? దున్నాలి. దున్నితే పొలము పండుతుంది విత్తబడిన తర్వాత. ఇవన్నీ నాకు ఎప్పుడు అర్థమైపోయాయంటే దెబ్బలు పడిన తర్వాత అర్థమైంది. దెబ్బలు పడిన తర్వాత అర్థమైంది. యేసు ప్రభు పశువుల పాకలో పరుండబెట్టబడినప్పుడు మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సందేశమే, ఇదిగో నాయన, మాట వినని కోడెలు ఈ పశువుల పాకలో ఉన్నాయి. ఈ పశువుల పాకలోనికి నేను గొప్ప కాపరిగా ఇక్కడ ప్రవేశించి వంచని మెడగల ఈ కోడెవలే, మనుషులు దేవునికి విధేయత చూపించని స్థితిలో ఉన్న ఈ జంతువుల వలె, పశువుల వలె ఉన్న ఈ మనుషులకు బుద్ధి నేర్పించడానికి ఈ లోకంలోనికి నేను ఈ విధంగా దిగి రావాల్సి వచ్చింది. మొండితనం మానండి, దేవుని వెంబడించండి అన్న సందేశం ఇవ్వటానికే ఈ వంచని మెడగలిగిన కోడెలు ఉన్న పశువుల పాకల్లోనికి ప్రభు, ఆ తల్లి, ఆ తండ్రి, తల్లి అయిన మరియా, యోసేపు గారు, తండ్రి గారు ఇద్దరు ఆ బిడ్డను మోసుకొని వచ్చినట్లు ఎలా కనపడుతుంది చూడండి. పశువుల పాకలో ఎందుకు పరుండబెట్టబడ్డాడబ్బా అని ఆలోచిస్తుంటే అక్కడ ఉన్నారు. ఎవరున్నారంటే దెబ్బలకు కూడా మెడ వంచని కోడలు అక్కడ ఉన్నాయి. ఉండొచ్చు పశువుల పాక అంటే ఇవే ఉంటాయి. అక్కడ పిల్లలు ఉండొచ్చు, ఎదిగిన పశువులు ఉంటాయి, కోడలు ఉంటాయి, అన్ని పశువుల పాకలు. ఆ కోడె, మాట వినని కోడె ఎవరో కాదు ప్రభువా, నేనే అని అంటున్నాడట ఇశ్రాయేలు. 31వ అధ్యాయంలో 18వ వచనంలో, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. ఆ కోడె నేనే. ఒకప్పుడు నీ మాట వినలేదని అంటున్నాడు ఇశ్రాయేలు జనాంగం. నీ మాట నేను వినలేదు ప్రభువా, అందుకే నాకు ఈ శిక్ష పడింది. ఈ శిక్ష, ఈరోజు అషూరు చెరలోకి వెళ్ళిపోయాను, ఈ శిక్ష పడింది. నేను బబులోను చెరలోకి వెళ్ళిపోయాను, నా సొంత దేశంలో నాకు స్థానం లేకుండా పోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను చెరలోకి తీసుకెళ్ళిన వారు నా వీపు మీద దెబ్బలు కొడుతుంటే, పని చేయకపోతే నన్ను వెట్టి చాకరీ చేయించుకుంటుంటే అప్పుడు నేను చూశాను, ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ దెబ్బలు, నా నిజమైన యజమాని వైపు చూద్దామని నీ వైపు చూశాను. నా వీపు మీద మ్రోగుచున్న దెబ్బలను నువ్వు తొలగించావని, ఆ పశువు లాంటి స్వభావం ఉన్నది నేనే అని ఒప్పుకుంటున్నాడు ఈ ఎఫ్రాయిము అనగా ఇశ్రాయేలు జనాంగం. మనం కూడా ఒకనాడు దేవుని మాట వెనక తిరగబడిన వారమే. ఇక మీదట నీ మాట వింటాననే వచ్చాము. పాత జీవితాన్ని పాతిపెట్టాం, క్రొత్తగా జన్మించడం ప్రారంభించాం. అసలు ఈరోజు మనం వింటున్నదే లూకా సువార్త 6వ అధ్యాయం. ఎన్నో వచ్చిన 46 నుంచి 49 అయిపోయిందా ఈ ఉపమానం? ఈరోజు ఎన్ని వచనాలు ఉన్నాయి? సమయం అయిపోయింది, 8:30. ఎందరున్నారు ఇక్కడ? ఇంకా కాడికి మెడ వంచని కోడెలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నీ కొరకే వచ్చాడు ప్రభువు. నీ మీద పడవలసిన దెబ్బలను నేను మోసుకుంటాను, నా మీద, ఆ వీపు మీద ఆ దెబ్బలు నేను కొట్టించుకుంటాను. నా స్థితిని చూసేనా నువ్వు ఆ కోడె స్వభావంలో నుండి, ఇదిగో నా కాడి నా యొద్దకు వచ్చి నా కాడి మోసుకొని తిరగండి అని అంటున్నాడు. చూసారా మత్తయి సువార్త 11.
వెరీ గుడ్. మీరు ఎలా కనెక్ట్ అయిపోతున్నారు చూడండి. నేను చెప్పకముందే వచనాలు చెప్పగలుగుతున్నారంటే ఎంత గొప్ప. మత్తయి సువార్త 11:29-30, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఏమంటున్నాడు అక్కడ? ఇన్ని రోజులు నా కాడి ఎత్తుకోలేదు మీరు. నేను పశువుల పాకలోనికి వచ్చి మాట్లాడినప్పుడే మీకు అర్థమవ్వాలి, ఇదిగో నువ్వు కాడి పెట్టుకోలేదు, నా కాడి పెట్టుకోనన్నావు, నాకు లోబడి ఉంటానని నువ్వు ఒప్పుకోలేదు. ఇదిగో ఇప్పుడైనా వినండి, నా కాడిని మోయండి. పశువుల పాకలోని ప్రభువు యొక్క సువార్త ప్రకటన, పసికందుగా ఆయన ఉండగానే, శిశువుగా ఉండగానే ఆయన మనతో మాట్లాడినది. ఇంకా అనేకం ఇందులో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపు ఈ ఉపమానాన్ని ఇలానే కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మేము నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి తండ్రి, నేర్పించమని వేడుకొనొచ్చు. ఇంతవరకు నేర్పించిన ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మహింపరుస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొనొచ్చు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.